ఈ సందర్భంగా నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ కోసం నెక్స్ట్ బాడీ కాంగ్రెస్ గురించి ఈరోజు టీవీ మీటింగ్ పెట్టడం ప్రధాన ఎజెండా అంతా కూడా అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మేము ఈరోజు డిక్లేర్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మా బాడీ అనేది ఈరోజు వాళ్ళు డిజాల్వ్ చేసుకొని మళ్ళీ అప్ టు నెక్స్ట్ వచ్చే కొత్త బాడీ యాక్షన్ ఇచ్చినంత వరకు యాక్షన్ ఇచ్చినంత వరకు మేమే నెక్స్ట్ రన్ చేస్తాం. సో దాని ఎందుకంటే జనరల్గా రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్ పోవాలి కొంతమంది కాన్సెప్ట్ చెప్తున్నారు, కొంతమంది రిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో దీనిలో కొంచెం మాకే సందిగ్ధం నెలకొంది. సో మేమైతే ఇప్పుడు డిజాల్వ్ చేసి మేము ఈవినింగ్ లెటర్ పంపిస్తాము. డిజాల్వ్ చేసిన తర్వాత మేము రేపు ఆపరేషన్స్ పూర్తి రన్ చేయాలి. రేపు అందరికీ శాలరీస్ ఇవ్వాలి, చెక్స్ సైన్ చేయాలి, ఎలక్షన్ కండక్ట్ చేసే వాళ్ళకి కూడా పాత కమిటీలో ఉంటుంది. సో కొత్త కమిటీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, కొత్త కమిటీ వాళ్ళు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటారో అప్పటి వరకు కూడా పాత కమిటీకే అన్ని బాక్స్ ఉంటాయి. అందరూ గుర్తుంచుకోండి. దీనికోసం మేము ఎలక్షన్ పెట్టాము. దీనికి మీరు అంగీకారం చెప్పాల్సి ఉంటుంది. అది సో అనేసి దాని గురించి ఒక ఎజెండా తయారు చేశాము. సో దీని గురించి ఫస్ట్ నామినేషన్స్ వచ్చేసి మే 8, 9, 10 3 రోజులు 11 AM నుంచి 3 గంటల PM వరకు నామినేషన్ టైం ఉంటుందండి. మే 8, 9, 10 మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారో వాళ్ళే. తర్వాత వచ్చేసి నామినేషన్ విత్డ్రాలండి. నామినేషన్ విత్డ్రాల్ అనేది 10, 11 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం ఉంటుంది. సో 8, 9, 10, 11 గంటల నుంచి 3 గంటల దాకా నామినేషన్ తీసుకుంటాము. 10, 11 నామినేషన్ విత్డ్రాలు ఆ రోజు తీసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి ఎలక్షన్, డేట్ ఆఫ్ ఎలక్షన్. సో 11th వరకు మేము క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. సో 11th నుంచి 17th వరకు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఉంటుంది. సో 18th రోజు ఎలక్షన్ మార్నింగ్ సండే మే 18 మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేస్తామండి. సో దాని తర్వాత 3 to 6 కౌంటింగ్ ఉంటుంది. 6 తర్వాత వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తాము. అప్పుడే పాత వాడే వాళ్ళు కొత్త వాడిని మీకు పరిచయం చేస్తాము. ఆ కార్యక్రమం అది ఊడిపోతుంది. ఇది ప్రజెంట్. సో ఇప్పుడు మే 8, 9, 10 నామినేషన్స్ తీసుకుంటాము. సో 10 to 11 విత్డ్రాల్ ఉంటుంది. 11 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తాము. 18 మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 తర్వాత కొత్తగా ఎలక్షన్ వాడి గురించి మేము ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ దీనిలో వచ్చేసి అసలు ఇప్పుడు నామినేషన్ ఎవరైనా నామినేషన్ క్రైటీరియా మేము చెప్తాము. అందులో బ్యాలెన్స్ ప్రకారం పోతున్నాము. చేసే క్యాండిడేట్ ఖచ్చితంగా ఇక్కడ ఓనర్ ఉండాలి, ప్లస్ రెసిడెంట్ ఉండాలి. ఓనర్ కమ్ రెసిడెంట్ అండి. ఓనర్ ఇక్కడ ఉండి ఇక్కడ బయట వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ రెసిడెంట్ ఉన్న వాళ్ళు ఓనర్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్. దాంతో ఎవరికైతే జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందో, అంటే ఇద్దరు ఫైనాన్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఓనర్ వస్తారు. ఎలక్షన్లో కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు షెడ్యూల్లో ఫస్ట్ పేరు ఎవరికి ఉందో వాళ్ళే ఎలక్షన్లో అన్ని ఫైనల్ ఉన్నది. దీని తర్వాత మెయిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనకి వీళ్ళు ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఖచ్చితంగా మెంబర్షిప్ ఫీజు పే చేసి ఉండాలి. మెయింటెనెన్స్ అప్ టు ఎప్పుడు ఈ మంత్ వరకు కూడా మెయింటెనెన్స్ క్లియర్గా ఉండాలి. ప్లస్ కార్పస్ ఫండ్ కట్టి ఉండాలి. ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఈ 3 కాంపోనెంట్ ఉన్న వాళ్ళకే ఈ 3 లేకపోయినా వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. యాక్చువల్ బైలాస్ ప్రకారం చెప్తాను మేము కూడా. సో ఇది కార్పస్ ఫండ్ కట్టాలి, మెంబర్షిప్ 50 కట్టాలి, అండ్ మెయింటెనెన్స్ అప్ టు ఏప్రిల్ వరకు పే చేసి ఉండాలి. వీళ్ళే ఎలిజిబిలిటీకి వస్తారు కంటెస్ట్గా. దాని తర్వాత నామినేషన్ ఫీజు వచ్చి 2600 ఉంటుందండి. నామినేషన్ ఫీజు ఎలక్షన్ బోర్డు వాళ్ళు నామినేషన్ ఫీజు కట్టి నామినేషన్ ఫామ్ ఫిల్ చేసి మాకు నామినేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ఫీజు రిఫండ్ రాదు. మీరు గెలిచినా ఓడిపోయినా నాన్ రిఫండ్ అవుతుంది. తర్వాత అది ఎలక్షన్ కంపోజర్ అయి ఉండాలి. ప్రపోజల్తో సైన్ చేయించాలి. ఆ ప్రపోజల్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఓనర్ అయి ఉండాలి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రపోజ్ అయితే ఒక క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఇక్కడ ఓనర్ అయి ఉండాలి. ప్లస్ ఆ ప్రపోజల్ ఒకరికే సైన్ చేయాలి. ఒక ప్రపోజల్ ఇద్దరికి సైన్ చేయడానికి లేదు. అలాంటివి నామినేషన్లో మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఎలిజిబిలిటీ రావలేదు. స్కూటీలో వచ్చేస్తే బయట ఒక్కసారి నా ప్రపోజల్ చేసిన క్యాండిడేట్ మళ్ళీ వేరే వాళ్ళకి అదే ప్రపోజల్ పెట్టడానికి లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ ఎన్ఓసి అటాచ్డ్ ఎన్ఓసి కాపీ కూడా సబ్మిట్ చేయాలి. ఎన్ఓసి కాపీ మేము అసోసియేషన్ ఇస్తాం. ప్రజెంట్ ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఆ ఎన్ఓసి ఏంటంటే వీళ్ళైనా పాత కార్పస్ ఫండ్ పెండింగ్ ఉందా, మెయింటెనెన్స్ పెండింగ్ ఉందా, ఇంకా డిఫాల్టర్ లిస్ట్లో ఉన్నారా, ఇవన్నీ చూసి ఎన్ఓసి సబ్మిట్ చేస్తాం. ఈ ఎన్ఓసి ఫామ్ మేము అక్కడ ఇస్తాం ఆఫీసులో. సో ఇవి కంప్లీట్గా ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఇక్కడ ఓనర్ అయి ఉండాలి, ప్లస్ రెసిడెంట్ అయి ఉండాలి. ఖచ్చితంగా అది మ్యాండేటరీ అండి. దీని తర్వాత వచ్చేసి ఎవరైనా జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంటే
జాయింట్ అంటే రెండు పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఉంటే సేల్ డీడ్లో ఫస్ట్ పేజ్ ఎవరిది ఉన్నదో ఫస్ట్ ఓనర్ వాళ్ళే ఎలిజిబిలిటీ వస్తారు పోటీ చేయడానికి. తర్వాత వచ్చేసి వీళ్ళకి మెయింటెనెన్స్ కానీ కార్పస్ ఫండ్ కానీ మెంబర్షిప్ ఫీజు కానీ ఎటువంటి పెండింగ్ ఉండొద్దండి. ఎన్ని కట్ చేయాలి. కార్పస్ ఫండ్ అనేది మనకు ఉన్నది, రేపు మనకి అదే సర్ప్లస్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలు పెద్ద పెద్ద వాటికి కార్పస్ ఫండ్, ఇంత పెద్ద వాటికి బిల్డింగ్ పెయింట్ చేయాలనుకోండి 10 లక్షలు అవుతుంది. ఏదైనా లిఫ్ట్ పోయింది అనుకోండి, ఏదైనా డ్రైనేజ్ లైన్ పోయింది, కింద మోటార్స్ పోయాయి, అది పెద్ద పెద్ద ల్యాక్స్లో ఉంటాయి. మన మెయింటెనెన్స్తో వాటిని మనం చేయలేము. సో ఇది దీనికోసం కార్పస్ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ వరకు ఉంటుంది. సో అందుకే కార్పస్ ఫండ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంట్రిబ్యూట్ ఉండాలి. ఇది దీని తర్వాత వచ్చేసి ఖచ్చితంగా 2600 పే చేయాలి. ఒక ప్రపోజల్తో సైన్ చేయించాలి. ఆ ప్రపోజల్ ఖచ్చితంగా ఓనర్ అయి ఉండాలి. తర్వాత ఎన్ఓసి సబ్మిట్ చేస్తాం. ఇది నామినేషన్లో కంటెస్ట్ చేసే వాళ్ళకి ఉన్న కండిషన్స్. దీని తర్వాత వచ్చేసి అసలు వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ నామినేషన్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్కి ఏమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం లేదంటే మాకు సేల్ డీడీలో ఫస్ట్ 3 పేజెస్ జిరాక్స్ కావాలి. ఫస్ట్ 3 పేజెస్, తర్వాత ఒక ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఇవ్వండి డాక్యుమెంట్స్. ఫస్ట్ సేల్ డీడీలో 3 పేజీలు, ఆ సెకండ్ పేజ్ మీ పేరు ఉంటుంది, ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్. ఈ 2 సెట్స్ కావాలి మాకు. ఈ డాక్యుమెంట్స్ కావాలి. దీంతో పాటు ఎన్ఓసి మేము ప్రొవైడ్ చేస్తాము. నామినేషన్ ఫామ్ అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఇస్తారు, ఇక్కడ ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు నామినేషన్లో ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా సేల్ డీడీలో ఉన్న నేమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని ప్రకారం ఆల్ఫాబెటిక్ వస్తుంది రేపు క్యాండిడేట్స్ అనేది. అందుకే మీకు సేల్ డీడీలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏ విధంగా మీ పేరు ఉందో అదే పేరు మీ నామినేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. అది దాని ప్రకారం ఆల్ఫాబెట్ వస్తుంది. దాని ప్రకారం మీకు ఎలక్షన్ సింబల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ ఓట్ కాస్ట్ ఎవరు చేయాలి, వీళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి. సో అందులో ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ ఓనరే ఉండాలి. రిజిస్టర్ ఓనర్కే ఓన్ ఓటింగ్ ఉంటుంది. తర్వాత అప్ టు మెయింటెనెన్స్ వరకు అయినా అప్ టు ఏప్రిల్ వరకు మెయింటెనెన్స్ పే చేయాలి. మెంబర్షిప్ ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 3 కంప్యూటర్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అది ఇంకోటి మేజర్గా ప్రాక్సీ. ఇక్కడ ప్రాక్సీ అంటే ఓనర్ ఎక్కడో బయట ఉన్నప్పుడు అతని యొక్క అనుమతితో కానీ అదొక దాన్ని ప్రాక్సీ అంటారు. అతని బదులుగా వేరే వాళ్ళు వేయడానికి. సో లాస్ట్ టైం కూడా దీన్ని మనం పెట్టాము. లాస్ట్ టైం ఏలో దారుణంగా రెంటల్స్ కూడా ప్రాక్సీ ఇచ్చారు మన జరిగిన ఏ బ్లాక్ ఓటింగ్లో. సో మేమేమనుకుంటున్నామంటే మనం ఆ ఈసీలో వచ్చేసి ఎవరైతే మీరు ఇప్పుడు ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, అది ప్రాక్సీ ఫామ్ మీద సైన్ చేయాలంటే పాసిబుల్ కాదు ఆయనకి. లాస్ట్ టైం మనం ప్రాక్సీ ఫామ్లో సైన్ అడిగాము. సైన్ చేసేవాడు వచ్చి ఇక్కడే ఓటేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడో బయట వచ్చి సైన్ చేయడం పాసిబుల్ కావట్లేదు. అందుకే మేమేం చేసామంటే ప్రాక్సీలో సైన్ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ ఉండాలి. అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, కొడుకు కానీ, భార్య కానీ, అన్మ్యారీడ్ డాటర్ కానీ, వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఒక లింక్ డాక్యుమెంట్, ఆ వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ ఆ డాక్యుమెంట్ చూపించేసి ఆ రోజు ఓటు వేయచ్చు. దీని ప్రాక్సీ అన్నమాట. ఇది దీనికేం మీరు ప్రాక్సీ ఫామ్ మీద వాళ్ళ సంతకాలు ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు వచ్చినప్పుడు సపోజ్ కిరణ్ కుమార్ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ వచ్చింది, ఆ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్